ఎన్నెన్నో జన్మల హేటు ఈమది ఆడియన్స్ది అన్నట్టుగా అదే పనిగా యష్మి వచ్చిన దగ్గర నుంచి ఆమెకి నెగిటివిటీయే తప్ప పాజిటివిటీ ఎక్కడ వచ్చిందిరా? ఒరే ఆ పలానా టాస్క్ బాగా ఆడినట్టుంది, వచ్చిందా? పెద్దగా రాలేదురా. అరే పలానా నామినేషన్లో ఒక పాయింట్ భలే చెప్పినట్టుంది, వచ్చిందా? పెద్దగా రాలేదురా. ఇలాగే ఉంది సిచ్యువేషన్ కంటిన్యూస్గా యష్మి మీద. సో కాబట్టి ఈమె ఇన్నిసార్లు నామినేషన్స్లోకి వచ్చినా సరే, ఎన్నిసార్లు వచ్చినా సరే కంటిన్యూస్గా రిస్క్లోనే ఉంది, డేంజర్ జోన్లోనే ఉంది. అయినా ఎందుకు ఈమె సేవ్ అవుతూ వస్తుంది అంటే ఈమె ఇచ్చే కాంట్రవర్షియల్ కంటెంట్, ఈమె కానీ ఈమె దోస్తు పృథ్వీ కానీ ఈ రేంజ్లో కాంట్రవర్షియల్ కంటెంట్ ఇస్తూనే వస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఎంత తక్కువ ఓటింగ్ ఉన్నా కూడా బిగ్ బాస్ వాళ్ళు సేవ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కాంట్రవర్షియల్ కంటెంట్ టీఆర్పీ పరంగా అంత బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఎపిసోడ్స్ని రన్ చేయడానికి, ప్రోమోలు కట్ చేసుకోవడానికి అద్దరగొట్టే లెవెల్ కంటెంట్ వీళ్ళ నుండి వస్తుంది. కాబట్టే మరి అదే పనిగా ఇలాగే సేవ్ చేసుకుంటూ పోతా ఉంటే సీజన్ పరిస్థితి ఏంటి? పూర్తిగా నాకిపోతుంది. కాబట్టి ఆల్రెడీ నాకిపోయే దశలోనే ఉంది. కాబట్టి వీళ్ళని కాకుండా ఇప్పుడు రోహిణి, అవినాష్, తేజ లాంటి ఎంటర్టైనర్స్ని పంపించారనుకోండి, షోలో ఉన్న ఆ కాస్తో కూస్తో లైట్ కూడా వెళ్ళిపోతుంది. ఆ కాస్త కోస్త లైట్ కూడా వెళ్ళిపోద్ది, ఆ కాస్త కొత్త స్ట్రెస్ రిలీఫ్ కూడా వెళ్ళిపోతే చూసే ఆడియన్స్ ఇంకేం చూస్తారు షో? అండ్ ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో ఇంకా ప్రత్యేకంగా కొట్లాటలు అవ్వాలి అంటే పృథ్వీ లాంటోడు ఎలాగో దాన్ని మేనేజ్ చేసుకోవడానికి, ఆ కొట్లాటలు చేసుకోవడానికి ఉన్నాడు. మరి యష్మి ఎందుకు? యష్మి బేసిక్గా నిఖిల్ మీడియా ఆ ఫీలింగ్, ఆ బాండింగ్ అనేది పెంచుకుంది కాబట్టి, ఆ లవ్ అనేది పెంచుకుంది కాబట్టి ఓకే, ఆ కంటెంట్ కోసం అయితే యష్మి బాగా పనికొస్తుంది, అలాంగ్ విత్ ఆమె ఇచ్చే రెగ్యులర్ కాంట్రవర్షియల్ కంటెంట్ అన్నట్టుగా అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు కాంట్రవర్షియల్ కంటెంట్ కోసం అయితే పృథ్వీ ఎలాగో స్పేర్లో ఉన్నాడు. లవ్ కంటెంట్ అంటారా, యష్మి ఇప్పుడు కంప్లీట్గా కట్ చేసింది ఆ యాంగిల్లో. ఎందుకంటే దానివల్ల చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది బయట హౌస్లో అన్నట్టుగా క్లియర్గా మొన్న వచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ద్వారా ఆమెకు అర్థమైపోయింది. కాబట్టి మళ్ళీ ఆయన వెంటే పడుతుంటే అన్నెసరిగా రప్చర్ అయ్యే అవకాశం క్లియర్గా ఉంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఆమె కట్ చేసింది. యష్మి ఒక్కసారి ఆ యాంగిల్ కట్ చేసింది అంటే యష్మిలో ఇంకా కంటెంట్ ఎగ్జిబిట్ చేయడానికి, ఆడియన్స్ని మెప్పించడానికి ఇంకేముంటుంది? ఏమీ లేదు. కాబట్టే యష్మి ఈజ్ ఫైనలీ అవుట్ అనమాట. ఈ వారానికి సంబంధించి యష్మి అయితే ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది. మామూలుగా ఈ వారం నామినేషన్సే కేవలం 5 మెంబర్సే. ఆ 5 మెంబర్స్లో 4 మెంబర్స్ ఈ స్టువర్ట్పురం దొంగలే. ఆ 4 మెంబర్స్లో కూడా నిఖిల్, ప్రేరణ లాంటి వాళ్ళు ఎలాగో మంచి ఓటింగ్ ఉంటుంది. ఇంకా ఏ ఎలిమినేషన్ ఉన్నా కూడా డౌట్, నబిల్ కూడా మంచి ఓటింగే ఉంటుంది. ఏ ఎలిమినేషన్ ఉన్నా కూడా డౌట్ లేకుండా అటు యష్మి, ఇటు పృథ్వీ వీళ్ళిద్దరి మధ్య ఉండే ఛాన్స్ క్లియర్గా ఉంది అన్నట్టుగా మనం ఓటింగ్ కూడా ఓపెన్ అవ్వక ముందే మనం చెప్పుకున్నాం. అండ్ ఓటింగ్ చూస్తే కూడా అలాగే పడుతుందన్నమాట. అలాగే పడి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ ఓటింగ్ టైంలో కూడా వాళ్ళకి ప్రత్యేకంగా యాడ్ అయింది అయితే ఏం లేదు. ఆఫ్ కోర్స్ నిన్న ఏదైతే ఎపిసోడ్ జరిగిందో పృథ్వీకి సంబంధించి, పృథ్వీ అండ్ రోహిణి మధ్య పృథ్వీ ఓడిపోయాడు కదా, కానీ తను పెట్టిన ఎఫర్ట్కి ఆ రేంజ్ ఎఫర్ట్ పెట్టాడు. లాస్ట్ మినిట్ వరకు ఉన్నాడు, అంత కష్టపడ్డాడు. అండ్ దానికి తోడు రోహిణి ఆ రేంజ్లో గెలిచినాక రోహిణి చేతిలో నేను ఓడిపోవాల్సి వచ్చిందని తను ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, బాధపడడం, ఇవన్నీ చూసిన ఆడియన్స్కి డెఫినెట్లీ ఆ లాస్ట్ మినిట్ ఎంతో కొంత పృథ్వీకి హెల్ప్ అయిందనే చెప్పాలన్నమాట. ఎంత హెల్ప్ అయింది అంటే ఏదో ఆవగింజంత, సముద్రంలో బకెట్ వాటర్ తీసినంత, అది పెద్ద ఫరక్ పడకపోయినా కూడా యష్మి కంటే పృథ్వీ కొంచెం ఇదిలో పడ్డానికి, ఆల్రెడీ ఇద్దరు రిస్క్లో ఉన్నా కూడా కాస్త పైకి తేలడానికి యూజ్ అయింది నిన్నటి లాస్ట్ నైట్ ఎపిసోడ్ అనమాట. సో పృథ్వీ ఆ విధంగా సేవ్ అవ్వడం వల్ల యష్మి ఆటోమేటిక్గా బాటంకి వచ్చేసి తను క్లియర్గా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి అయితే అయిపోయిందనమాట. సో యష్మి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ తను ఇనీషియల్గా చూసుకుంటే సోనియా ఉన్న రోజుల్లో తను అట్మోస్ట్ నెగిటివ్గా కనబడేది. సెకండ్ వీక్లో ఆ యష్మిని అసలు తట్టుకోలేమరా బాబు అన్నట్టుగా, అసలు ఆ మనిషిని చూస్తేనే భయం వేసేది నాకైతే. జారుతున్నావ్రో అన్నట్టుగా ఆమె వేసే స్టెప్పులు, ఆమె మనుషుల్ని చేసే వెక్కిరింపులు, వాళ్ళకి అన్నీ కావాలి, పక్కోళ్ళకి ఇంకెట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అని ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ కానీ చాలా భయంకరంగా ఉండేది. సోనియా ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఇంకా వీళ్ళ నిఖిల్ అండ్ పృథ్వీ
వాళ్ళ వాళ్ళ పక్కన ఇంకొక అమ్మాయి ఖచ్చితంగా కావాలి అనే ఉద్దేశంతో ఏంటో మరి సోనియా ప్లేస్ని లిటరల్గా యష్మి రిప్లేస్ చేసింది. ఎప్పుడైతే ఆ ప్లేస్ని రిప్లేస్ చేసి వాళ్ళ జట్టులో కలిసిపోయిందో కంపారిటివ్లీ అప్పటి నుంచి యష్మి ఆ ఫస్ట్ 5 వీక్స్లో ఉన్న ఆ డేంజర్ ఏమంటారు ఆ డేంజర్ క్యారెక్టర్ అప్పుడు ఇంకా చూపించలేదు. డేంజర్ క్యారెక్టర్ చూపించలేకపోయినా కూడా ఈ కైండ్ ఆఫ్ అదే పనిగా బీభత్సమైన బయాస్డ్ నేచర్ అనేది ఎప్పటికప్పుడు ఎగ్జిబిట్ చేస్తూనే ఉంది. ఆ డేంజర్ కంటెంట్ స్టార్టింగ్లో చూపించలేదు కాబట్టి మొన్న వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా శ్రీ సత్య కానీ మిగతా ఫ్రెండ్స్ కానీ మీ స్టార్టింగ్లో ఉన్న యష్మి మాకు కావాలి, వి వాంట్ దట్ ఓల్డ్ యష్మి బ్యాక్ అన్నట్టుగా అదే పనిగా చెప్తానే ఉన్నారు. మేబీ ఇప్పుడు అదే యష్మి ఉన్నా కూడా కొంచెం బెటర్ ఉండేదేమో, ఎందుకంటే ఆ యష్మిలో ఈ బయాస్డ్ యష్మి అయితే లేదు అప్పట్లో. బయాస్డ్ అంటే ఐ మీన్ టు సే నిఖిల్కి పృథ్వీకి ఏవైనా వీళ్ళకే ఫేవర్ కావాలి, వీళ్ళే ప్రాపర్గా ఉండాలి అనే ఆ ఫీలింగ్ అయితే లేదు. ఎందుకంటే అప్పట్లో యష్మికి వీళ్ళతో అంత బాండింగ్ అనేది లేదు కాబట్టి. ఎప్పుడైతే ఆమె వచ్చి వీళ్ళతో బాండింగ్ అనేది పెట్టుకుందో, వీళ్ళతో వీళ్ళతో క్లోజ్ అయిపోయిందో తెలియకుండానే నిఖిల్ మీద యష్మి ఫీలింగ్స్ కూడా పెంచేసుకొని నిఖిల్ని బాగా లవ్ చేస్తున్నట్టు ఆ ఓవరాల్ ట్రాక్ అనేది బిల్డప్ అయ్యి తద్వారా విష్ణు అండ్ పృథ్వీదే కాకుండా వీళ్ళది కూడా ఒక ట్రాక్ అన్నట్టుగా బిగ్ బాస్లో వచ్చేసింది. కానీ ఆ ట్రాక్ వల్లే ఇప్పుడు సోనియా ఉన్నన్ని రోజుల్లోనేమో నిఖిల్ సోనియా కింద మాత్రమే పనిచేసే ఒక అసిస్టెంట్ లాగా అయిపోయి చాలా తను నెగిటివ్ కామెంట్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. యష్మి వచ్చాక ఏంటి, ఇప్పుడు సోనియా పోయాక యష్మి ఇదే పనిగా ఈయనకి ఇదే పని, వేరే గేమ్ ఆడేది ఉండదు అన్నట్టుగా ఆ టైప్ ఆఫ్ కమెంట్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మొన్న రీసెంట్గా వీళ్ళిద్దరి మధ్య లవ్ అనేది కంప్లీట్గా బయట బాగా డిస్టర్బెన్సెస్ వస్తుంది అన్నట్టుగా ఎలిమినేషన్ కంటెస్టెంట్స్ ద్వారా తెలిసి వచ్చింది కాబట్టి. అండ్ నిఖిల్ ఎప్పుడు క్లియర్గా యష్మికి అసలు నువ్వు వద్దంటే వద్దు, నా మీద అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకు అన్నట్టుగా అంత స్ట్రాంగ్గా చెప్పిన సందర్భాలు అనేవి లేవు కాబట్టి అలా చెప్పనందుకు యష్మి ఇప్పుడు బాగా ఫీల్ అయ్యి బాగా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది. నేను ఈయనను లవ్ చేయడం వల్ల ఈయన ఏదో పెద్ద అందగాడు అన్నట్టుగా ఈయన వెంట నేను పడ్డాను, ఇప్పుడు నా పేరంతా చెడిపోయింది అన్నట్టుగా ఆమె ఫీల్ అయింది. ఎంత ఫీల్ అయినా కూడా ఆమె ఇప్పుడు నిఖిల్ మీద అంత కోపం అది ఇది ఏం పెట్టుకోలే. వాళ్ళు ఏదో అందరూ కూడగలుకొని వచ్చి అందరూ జాయింట్గా వాళ్ళు గ్రూప్ ఫామ్ చేసుకొని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి గ్రూప్గా ఫామ్ చేసుకొని గ్రూప్గా కామన్ రీజన్ చెప్పారా మనల్ని నామినేట్ చేయడానికి, అంతేగాని మనం ఏదో గ్రూప్ గేమ్ ఆడుతున్నాం కాదు అన్నట్టుగా ఈ రకంగా రివర్స్లో ఆమె ఆలోచిస్తుంటే ఇంకా దానివల్ల ఇంకా కొత్తగా బిగ్ బాస్ ఇంటెన్షనే వీళ్ళ గ్రూప్ గేమ్ ఆపాలని. అందుకని అప్పుడు వైల్డ్ కార్డ్స్ ద్వారా కూడా అదే చెప్పించారు, అప్పుడు మారలేదు. ఇప్పుడు సెకండ్ అటెంప్ట్గా ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్ ద్వారా చెప్పించినా కూడా వీళ్ళు మారట్లేదు. ఎంత చెప్పినా మారినప్పుడు ఇంకా యష్మి వల్ల ఉపయోగం ఏముంది బిగ్ బాస్కి? కాబట్టి బిగ్ బాస్ ఇంకా వేరే ఆప్షన్ లేదన్నట్టుగా ఖచ్చితంగా ఎంటర్టైనర్స్ అనే వాళ్ళు ఉండాలి, వాళ్ళ ప్లేస్లో ఫస్ట్ వీళ్ళైతే పోవాలి. అదే పనిగా గ్రూప్ గేమ్ ఆడితే డౌట్ లేకుండా ఎంటర్టైనర్స్ని పక్కా తీసేసే అవకాశం ఉందని బిగ్ బాస్ కూడా తెలుసు కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ వారం అయితే తనని పంపించే అవకాశం వచ్చింది. నామినేషన్స్లో కూడా వాళ్ళే ఉన్నారు, ఎటు తిరిగి ఏం చేసినా కూడా వాళ్ళే వెళ్ళిపోతారని క్లియర్గా మనకు ముందు నుంచి తెలుస్తుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే అదే జరిగిందనమాట. ఫైనలీ యష్మి అవుట్. ఈ వారానికి సంబంధించి నెక్స్ట్ వారం టికెట్ టు ఫినాలే ఉంది. టికెట్ టు ఫినాలే ఎవరు గెలిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి గౌతమ్, నిఖిల్, నబీల్ వీళ్ళ ముగ్గురు పొజిషన్స్ అయితే కన్ఫామ్ ఫస్ట్ 3లో. మిగతా 4th and 5th పొజిషన్స్ ఎవరిది? ఆ 4th and 5th పొజిషన్స్లో ఇవి టికెట్ టు ఫినాలే ఎవరైనా గెలిస్తే వాళ్ళు చాలా లక్కీ. లేదు మళ్ళీ గౌతమ్, నిఖిల్, నబీల్లోనే టికెట్ టు ఫినాలేకి వేస్తే పెద్ద ఫరక్ అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళ టికెట్ గెలిచినా గెలవకున్నా ఎలాగో ఫినాలేకి వెళ్తారు కాబట్టి. మరి లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలా ఉంటుంది అనేది. అండ్ యష్మి ఎలిమినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీనా, లేకపోతే అబ్బా యష్మి బదులు పృథ్వీ వెళ్ళిపోతే బాగుండరా అన్నట్టుగా మీకు ఏమైనా అనిపించిందా? కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనపడితే మాస్టర్ ఒక్క లైక్ అలాంటి వాళ్ళ జీవితాలు కాపాడుతుంది. ఆ లోకల్ లైక్ కొడతానని భావిస్తూ థ్యాంక్స్ అ లాట్, బాయ్.